కంగారుగా అంది శాంతమ్మగారు. ఏమిటి చిన్నబాబు, పెద్దవారితో వేళాకోళమా? అమ్మా, ఏదో చెప్పాలన్నట్లు అన్నాడు శేఖరం. చాల్లే, ఇంటికొచ్చిన పెద్ద మనుషులతో అలాగేనా మాట్లాడేది? ఇంకా చిన్నతనమే, బలవంతంగా నవ్విందావిడ. ఎప్పుడూ ఎవరిని అవమానించినట్లుగాని అమర్యాదగా గాని మాట్లాడి ఎరగని కొడుకు అలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ఆవిడ నమ్మలేకుండా ఉంది. చాలా కాలంగా ఒకళ్ళుగా మసులుతున్నాం. ఆ మాత్రం స్వతంత్రంగా మాట్లాడితే తప్పేం లేదు, హాయిగా నవ్వేస్తూ అంది సరోజినీదేవి. కోటేశ్వరరావు గట్టిగా నవ్వేస్తూ, భలేవాడివయ్య మొత్తానికి అన్నాడు. అతని మాటలు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఈ సంగతి తప్పించుకోవడానికే అతను అలా అన్నాడని శాంతమ్మగారితో సహా అందరూ అనుకున్నారు. శేఖరానికి మీరాని ఒక్కసారి చూడాలని, తన మాట మీరా మీద ఎలా పనిచేసిందో తెలుసుకోవాలని మనసు తహతహలాడుతోంది. ఆ ఆతృతని అణుచుకోలేకపోయాడు. ఇప్పటికైనా తన దృఢమైన అభిప్రాయం తెలుసుకుంటుంది. అతను తల్లికేసి తిరుగుతూ, అమ్మా, షర్బత్ కలిపి అని, నువ్వు కూర్చో, అప్పి గ్లాసులు తీసుకురా అని ఓ కేక పెట్టి లోపలికొచ్చాడు. అతని వెనకాలే అప్పి వచ్చింది. మీరా కనపడలేదు. శేఖరం తన వెనకాలే ఉన్న అప్పికేసి తిరుగుతూ, అమ్మాయి గారేది అని అడిగాడు. వెళ్ళిపోయారండి అంది. వెళ్ళిపోయిందా? అతనికి చెప్పలేనంత నీరసం వచ్చేసింది. ఎంతసేపైంది వెళ్ళి? విసుగ్గా అడిగాడు. చాలాసేపయిందండి, అమ్మగారితో తర్వాత చెప్పు అని వెళ్ళిపోయారండి సాగదీసుకుంటూ చెప్పింది. మీరా ఎప్పుడో వెళ్ళిపోయిందా? తను అన్న అంత విలువైన మాట, ఇద్దరి మధ్య ఉన్న ఇనుప గోడల్ని ఛేదించే విలువైన మాట మీరా వినకుండానే వెళ్ళిపోయిందా? అంతమందిలో అంత ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పినందుకు, తన అభిప్రాయం ఎటువంటిదో తెలుసుకుని తనని అసహించుకోకుండా అర్థం చేసుకుంటుందని తలచి అన్నమాట వినకుండానే వెళ్ళిపోయింది. గలాసులు అక్కడ ఎట్టమంటారా అండి? అప్పి మాటతో ఉలిక్కిపడి, నడు అన్నాడు. అతనికి మీరా మీద కోపం వచ్చింది. అతనికి చెప్పలేనంత తిక్కగా ఉంది. చేతిలో ఉన్న షర్బత్ సీసా గోడకేసి కొట్టాలనిపించింది. శేఖరం యాంత్రికంగా షర్బత్ కలిపి అందరికీ ఇచ్చాడు. శేఖరం షర్బత్ కలుపుతుంటేనే జ్యోతి లోపలికి వచ్చింది. వాళ్ళు కొంచెంసేపు కూర్చుని వెళతామని లేచారు. అదేమిటి, వెళ్ళిపోవడమేమిటి? మా ఇంట్లో ఉండి వెళ్ళాలి అంది శాంతమ్మగారు తను లేస్తూ. మీరు ఉండేలా చేయండి, తప్పకుండా ఉంటాం అనేసింది సరోజినీదేవి. అంతా తనదే లోపం అన్నట్లు సరోజినీదేవి మాట్లాడుతుంటే శాంతమ్మగారికి కాస్త కష్టమనిపించింది. ఆవిడ ఏదో అనబోతుంటే కోటేశ్వరరావు అన్నాడు, మరి ఆ పని మీద వచ్చాం కదా, కతికితే అతకదంటారు కదండి. మనమేం కొత్త వాళ్ళమటండి, మీరు ఉండకుండా వెళితే మా మనసులు బాధపడతాయి అంది శాంతమ్మగారు. శేఖరం కూడా చెప్పాడు ఉండమని. రేపు మళ్ళీ వస్తాం అన్నారు భార్యాభర్తలిద్దరూ. శాంతమ్మగారి దగ్గర, శేఖరం దగ్గర సెలవు తీసుకుని కారెక్కారు భార్యాభర్తలు. జ్యోతి శాంతమ్మగారికి చెప్పి, నమస్కారమండి, వస్తాను అంది. మంచిదమ్మా జ్యోతితో అని రావుగారి దంపతులతో అంది శాంతమ్మగారు. మళ్ళీ రేపు భోజనానికి ఇక్కడికే రావాలి, చిన్నబాబు వస్తాడు. రావటం వస్తాం, భోజనాల సంగతి పెట్టుకోకండి. ఏవో ఆచారాలు నమ్మకాలు ఉన్నాయిగా, వాటిని కాదనడం దేనికి అంది నవ్వుతూ సరోజినీదేవి. మీరలా అంటే ఏం చెప్పాలి అంది శాంతమ్మగారు. మీరలా అనకూడదు అన్నారిద్దరూ. కారు కదిలే వరకు అక్కడే నిలబడి వెనక్కి వచ్చి వరండాలో బల్ల మీద కూర్చుంది శాంతమ్మగారు. ఆ పూటే కాస్త లేచి తిరుగుతున్న శాంతమ్మగారికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కాస్త అటూ ఇటూ తిరిగి ఆ కాస్త మాట్లాడేసరికి నీరసం వచ్చినట్టయిపోయింది. తల్లి వెనకాలే శేఖరం రాలేదు. మీరా పిలిచింది శాంతమ్మగారు. ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ పిలిచింది, సమాధానం లేదు. తర్వాత అప్పి, మీరాని పిలు అని పిలిచింది. అప్పి వచ్చి మీరా వెళ్ళిపోయిందని చెప్పింది. వెళ్ళిపోయిందా? ఏం అంది. మీరా చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళదు అనుకుంటూ. ఏమోనండి, తెలవదు, మీకు చెప్పమన్నారండి. శేఖరం వచ్చాడు. ఏం కావాలమ్మా అని అడిగాడు. ఏమీ వద్దు నాయనా అని లేస్తూ అప్పిని అడిగింది. మీరా మళ్ళీ వస్తానని చెప్పిందా? ఏమోనండి, తెలవదు అందది. ఏం కావాలమ్మా, నువ్వు కూర్చో. ఏమిటి అలా ఉన్నావేం అన్నాడు. వాళ్ళున్నంతసేపు ఏదో ఉగ్గబట్టుకుంది. ఇప్పుడు నీరసం ఆవిడ ముఖం మీద
కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆవిడ మళ్ళీ కూర్చుంటూ, కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు బాబూ అంది. శేఖరం గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. హార్లిక్స్ తాగుతావా అని అడిగాడు. ఆవిడ గ్లాసు కింద పెడుతూ వద్దు అంది. నీరసంగా ఉన్నావు, బత్తాయి రసం తాగు అన్నాడు. ఇప్పుడే వద్దు బాబూ అని క్షణమాగి అంది. వాళ్ళడిగిన ప్రశ్నలకి బాధపడిందేమో మీరా. అసలు ఎప్పుడూ అలా చెప్పకుండా వెళ్ళదే. వెంటనే అనేశాడు శేఖరం. అభిమానం, ఆదరణ అందిస్తే అందుకోవడం కూడా తెలియాలి. మొండితనం. అతను అలా అనటంలో మీరా వెళ్ళడంతో అతనికెంత కోపం వచ్చిందో ముడుచుకున్న కనుబొమ్మలే చెప్తున్నాయి. అదేమిట్రా తెల్లబోతు అందావిడ. చెప్పి వెళ్ళాలని తెలియదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదైనా అవసరం వచ్చినా అంతేనా విసుగ్గా అని లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 9 కావస్తున్నా మీరా రాలేదు. క్రితం రోజు మీరా చెప్పకుండా వెళ్లడమే కాకుండా మళ్ళీ రాకపోవడంతో ఎందుకా అనుకున్న శాంతమ్మ గారికి ఈ పూట 9 కావస్తున్నా రాకపోయేసరికి ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి వాళ్ళు మీరాని చూస్తూనే అలా అయిపోవడం, ఏమిటేమిటో మీరాని ప్రశ్నలు వేయడం, మీరా చెప్పకుండా వెళ్ళి మళ్ళీ రాకపోవడం అంతా అర్థం కాకుండా ఉంది. తను ఇలా ఉన్నానని తెలిసి కూడా మీరా ఎందుకు రాలేదు అనుకుంది. ఇంకా ఆవిడగారు రాలేదా తల్లిని అడిగాడు శేఖరం. రాలేదురా, ఎందుచేతో అందావిడ. రాదేమో, పేపరు తిరిగేస్తూ అన్నాడు. తల్లి లేవలేదేమో, కాసేపు చూసి కబురు చేయవచ్చు. శేఖరం మాట్లాడలేదు. అవును, నిన్ను అడగబోతే మాటల్లో దాటేసి వెళ్ళిపోయావు. వాళ్లతో అలాగైనా మాట్లాడేది? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. తప్పించుకోవడానికి పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తావా అని అడిగింది. పేపర్ కొద్దిగా పక్కకు జరిపి అన్నాడు. పెళ్ళయిందని చెప్పానా? 2 భార్యలుండడం చట్టవిరుద్ధమన్నావు. ఒక కొడుకని కూడా అన్నావు. ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే మర్యాదగా ఎవరి ద్వారానైనా చెప్పించాలి గాని ఇలా అపవాదులు నీకై నువ్వే సృష్టించి చెప్పుకుంటావా? నువ్వే అంటే ఇంక విన్న వాళ్ళకి అడ్డేముంది, తలో మాట అంటారు. మందలింపుగా బాధగా అంది శాంతమ్మగారు. శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందల అయింది. నువ్వస్తమాను అంటూ ఉంటావుగా, నీకేం కాలక్షేపం అవటం లేదని, నేను పెళ్లి చేసుకుంటే వాళ్లతో ఆడుకుంటావని నవ్వుతూ అన్నాడు. బాగుందిరా నాయనా, అందుకని పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళ దగ్గరల్లా పెళ్ళయింది, పిల్లలున్నారని చెప్తూ ఉండు. ఆ మాటలే నీ పిల్లలు, ఆ మాటలతోనే కాలక్షేపం చేస్తాను. బాచి రావడంతో ఆవిడ ఆగిపోయింది. శేఖరం బాచిని వరండాలోకి తీసుకొచ్చి అడిగాడు. నీకు వాళ్ళిల్లు తెలుసు కదూ? ఎవరండి అన్నాడు బాచి ఎవరో అర్థం కాక. మీరా వాళ్ళిల్లు. నిన్న చెప్పకుండా వెళ్ళిపోయిందట. మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. వెళ్ళి అమ్మగారు లేవలేదు, రమ్మన్నారని చెప్పు. సరేనండి. ఒకవేళ వాళ్ళ అమ్మగారి ఒంట్లో బాగుండలేదేమోనండి, లేకపోతే అక్క మానదు అన్నాడు బాచి. కబురన్నా చేయాలిగా, చెప్పందే ఎలా తెలుస్తుంది? వెళ్ళిరా. బాచి మెట్లు దిగుతుంటే వెనక్కి పిలిచి చెప్పాడు. అమ్మ చెప్పిందని చెప్పు. బాచి సరేనని వచ్చేశాడు. మీరా సరోజినీదేవి వాళ్ళు వచ్చినట్లు తల్లికి చెప్పలేదు. రాత్రంతా చాలాసేపు చెప్పడమా మానడమా అని ఆలోచించింది. వాళ్ళు వచ్చారంటే తల్లి చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడే చూసుకోవచ్చని తను ఇంట్లోనే ఉందిగా అనుకుని ఊరుకుండిపోయింది మీరా. వీధి తలుపు చప్పుడవడంతో ఉలిక్కి పడింది మీరా. ఎవరో వచ్చారు చూడు అంది కాంతమ్మ. ఈలోగా మళ్లీ తలుపు తట్టిన శబ్దం. మీరా వెళ్లి తలుపు తీసింది. బాచి. నువ్వా అంది తేలికపడ్డ మనసుతో. బాచి నల్లపూసైపోయాడు అంది కాంతమ్మ. ఈవేళ అక్క ఖాళీగా ఉన్నట్టుందే అన్నాడు బాచి. ఏమో, ఈవేళ వెళ్ళక్కర్లేదంది. కూర్చో, ఇప్పుడే వస్తాను అని కాంతమ్మ బాచికి కాఫీ తీసుకురావడానికి లోపలికెళ్ళింది. ఏమక్క ఈరోజు వెళ్ళలేదు అని అడిగాడు. ఇంక వెళ్ళను ముభావంగా చెప్పింది. ఏమక్క, ఏమైంది? అమ్మగారేమైనా అన్నారా? ఛా, ఆవిడని అనుకోవడం పాపం. మరి? సందేహంగా ఆగిపోయాడు బాచి. ఎన్నాళ్ల నుండో మానేయాలని బాచి. అమ్మగారు ఒప్పుకోదు. అరుణ వస్తుంది కదా అని ఊరుకున్నాను. అరుణ వెళ్ళిన మర్నాటి నుంచి మానేయాలనుకున్నాను. సరే, ఆవిడకి ఒంట్లో బాగుండలేదు, అప్పుడు మానేస్తే బాగుండదని ఊరుకున్నాను. నిన్న చెప్పకుండా వచ్చేసావట. అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారక్క అన్నాడు.
ఒంట్లో బాగుండలేదుట అని చెప్పు బాచి. నేను వెళ్ళకపోతే వాళ్లే ఇంకో మనిషిని చూసుకుంటారు. అలా ఎందుకు? నువ్వే వచ్చి చెబితే బాగుంటుందేమో అక్కా. రావడం కుదరడం లేదని చెప్పు, నేను కూడా చెప్తాను. నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. ఏమక్కా? సరోజినీదేవి మాటలు అతనేం వినలేదు. అబ్బే, ఊరికినే. ఆలస్యముందా అక్క బయలుదేరడానికి? పోనీ మధ్యాహ్నం నేనొచ్చి చెప్తాను. ఇప్పుడు నువ్వెళ్ళి చెప్పు. నసిగాడు బాచి. ఇప్పుడే వచ్చి చెబితే బాగుంటుంది కదా. ఆవిడ నువ్వొస్తావని ఎదురు చూస్తున్నారు. కాంతమ్మ బాచికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. మీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందండి పిన్నిగారు అంటూ అందుకున్నాడు. కూతురు చెప్పులేసుకోవడం చూసిన కాంతమ్మ, ఈరోజు వెళ్ళనన్నావుగా అంది. దానికి బాచి వెంటనే జవాబు చెప్పాడు. వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందండి. అక్క అక్క అని ఏడుస్తున్నాడట. అక్కని తీసుకురమ్మని అమ్మగారు నన్ను పంపారు. మీరా బాచి బయటికొచ్చేశారు. ఆవిడకి ఎలా చెప్పాలో దారిలోనే ఊహించుకుంది మీరా. శేఖరం వరండాలోనే ఉన్నాడు. బాచి శేఖరం దగ్గర ఆగిపోయాడు. మీరా తలొంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న మీరా కేసి ఓసారి చూసి బాచికేసి తిరిగాడు శేఖరం. మీరా కోసం బాచిని పంపానని శేఖరం చెప్పడంతో శాంతమ్మగారు నిశ్చింతగా కూర్చుండిపోయింది. మీరాని చూసి, ఏమిటి మీరా అని అడిగింది. మీరా వెంటనే చెప్పేసింది. మా అమ్మకి ఒంట్లో బాగుండలేదండి. తల్లి లేచి తిరుగుతున్నప్పుడు కూడా ఆవిడకి ఒంట్లో బాగుండలేదని అస్తమాను చెప్పడం మీరాకి నరకంగానే ఉంది. అంతకన్నా వేరే మార్గం లేదు. మీరా మాట పూర్తి కాకుండానే శాంతమ్మగారు, అదే అనుకున్నానులే అంది. అంతకన్నా ఏమీ అనలేకపోయింది. మీరా కాసేపు నిలబడిపోయింది. ఇంకా ఆవిడేదైనా అడిగితే తనేమైనా చెప్పొచ్చు. ఆవిడేమనకుండా ఎలా చెప్పడం? ఎప్పటిలా ఇంటి దగ్గర ఎన్నో అనుకుని వచ్చి ఆవిడని చూస్తూనే మౌనం వహించినట్లు ఇప్పుడు అలాగే మౌనంగా నిలబడిపోయింది మీరా. నిలబడిపోయిన మీరాని చూసి, రాత్రి అబ్బాయి భోజనం చేయలేదు, ఉప్మా చేయి అంది. నీరసంగా కదిలింది మీరా. అంతే, తన ఆవిడెదుట నిలబడి ఏం చెప్పలేదు అనుకుని నిట్టూర్చింది. శాంతమ్మగారు నిశ్చింతగా పడుకుంది. నిజంగా ఈ పూట మీరా రాకపోతే ఆవిడకి లేచి వంట చేసే ఓపిక లేదు. మీరా వచ్చి, మీరేమైనా తీసుకుంటారా అని అడిగింది. ఆవిడ కాస్త హార్లిక్స్ కలిపి తీసుకురమ్మంది. మీరా ఆవిడకి హార్లిక్స్ కలిపి ఇచ్చి వెళ్ళి పని చూసుకోసాగింది. మీరా ఉప్మా గిన్నె పక్కన పెట్టి టీకి నీళ్లు పడేసి శాంతమ్మగారికి చెప్దామని ఇటు తిరిగింది. గుమ్మంలో శేఖరం నిలబడి ఉన్నాడు. మీరా అటు తిరిగిపోయింది. శేఖరం గుమ్మం దగ్గర నిలబడి అన్నాడు, రాత్రికి నేనేదో హోటల్ నుండి తెప్పించుకుని తింటాను, లేదా మానేస్తాను. ఒంట్లో బాగుండని మనిషి, ఆవిడేమవుతుంది? చెప్పకుండా వెళ్ళిపోతే. మీరా మాట్లాడలేదు. శేఖరం లోపలికి వచ్చాడు. మీరాకి దగ్గరగా వచ్చాడు. దేనికి జవాబు చెప్పదలుచుకోలేదా? చెప్పడం అనవసరం అనుకుంటున్నావా? జవాబు చెప్పి తీరాలన్నట్టుంది అతని స్వరం. అమ్మగారికి రొట్టెలు చేసే వెళ్ళాను. స్టవ్ కేసి చూస్తూ జవాబిచ్చింది. మొదటే అతను, నేను హోటల్ నుండి తెప్పించుకు తింటాను, లేదా మానేస్తాను అని అనని అన్నాడు. ఇంకా అతనికి ఏమనాలో తోచనట్టుగా నిలబడిపోయాడు. మీరా యువతలికి వచ్చేసింది. శాంతమ్మగారు శేఖరానికి తనున్న గదిలోకి టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. బ్రతికాను అనుకుంది మీరా. టిఫిను టీ స్టూల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అప్పిని కొడుకుని పిలవమని చెప్పింది. శేఖరం బయటికెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడెందుకు చేయించావు? నీ మట్టుకేదైనా చేసిపెట్టి వెళ్ళమనవలసింది అన్నాడు. అదేమిటిరా, రాత్రి భోజనం చేయలేదు, నా మట్టుకే అంటున్నావు, మధ్యాహ్నం రావా అని అడిగింది. రాను, రావుగారు వస్తే నువ్వేం మాటియకు అన్నాడు. నేనెందుకిస్తారా? నా ఇష్టమేముంది? అందరూ నన్నంటున్నారు అదోలా అందావిడ. అదేమిటమ్మా? బాధగా చూశాడు తల్లివైపు. ఈ ఒక్క విషయంలో నన్నేమి ఇబ్బంది పెట్టకు అన్నాడు మళ్ళీ. ఈ ఒక్క విషయానికే అంతా నన్ను అనుకునేది. ఎవరి వరకో ఎందుకు? మన బంధువుల్లో దగ్గర వాళ్లే అనుకుంటున్నారు బాధగా అందావిడ. అనుకోని, పని లేకపోతే ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా అన్నాడు. అనుకోని అంటే నేను పడలేను నాయనా, నాకు ఓపిక లేదు. పెళ్లి చేస్తే నువ్వు నా చెయ్యి దాటిపోతావని, నేను చెయ్యట్లేదని అంటుంటే ఎలా భరించను? పిల్లకి ఓ పురుడు కూడా పోశాను. చేతో వాతో ఏ కాశీకో పోయి, నువ్వు అరుణ పెళ్లికి ఓ పురుడు పోయడానికే వచ్చావా? అరుణని మంచి చోటులోనే ఇచ్చావు. ఇంక నీకు దిగులేముంది?
ఇంకా అతను ఏదో అనబోతున్నాడు. అప్పటికే శేఖరం గుండెల్లో ఆవేదన మాటల రూపంలో ఆ ధ్వనిలో వ్యక్తమై ఆ తల్లి గుండెల్ని తాకింది. ఆవిడ ప్రాణం గిలగిల్లాడింది. కంగారుగా లేచి కూర్చుంది. శేఖరం అలా ఎందుకన్నాడో ఆవిడ గ్రహించకపోలేదు. ఇప్పుడు ఆవిడ కళ్ళకి శేఖరం 10 ఏళ్ల బాలుడిలా 16 ఏళ్లప్పుడు మేనత్త మీ అమ్మ చచ్చిపోయింది, ఈమెమో పిన్ని అన్నప్పుడు ఆ అవతారంలో శేఖరం ఇప్పుడు ఆవిడ కళ్ళ ముందు మెదిలాడు. తను ఓ ఉద్దేశంతో అంటే అది ఇంకోళ్ళ పరిణమించిందని కంగారు పడింది. చిన్నబాబు అంటూ శేఖరం చేయి తన చేతిలోకి తీసుకుంది. నువ్వు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని నాకుండదా? ఏ తల్లైనా బిడ్డల నుండి ఇంతకన్నా ఏం కోరుకుంటుంది నాయనా? నువ్వే చెప్పు. నిన్నో ఇంటివాణ్ణి చేద్దామనుకుంటాను నిట్టూర్చిందావిడ. ఏం లాభం, నేనే ఓడిపోతున్నాను. అప్పి వచ్చి అమ్మగారు నిన్న టోరు వచ్చేరండి అంది. ఎవరు? ఇద్దరు ఒకేసారి అడిగారు. సరోజినీదేవే తిన్నగా వచ్చేసింది. మీరా? రండి రండి శాంతమ్మగారు లేచి నిలబడుతూ అంది. శేఖరం లేచి యువతలికి వచ్చాడు. ఆవిడ మామూలుగా కనపడలేదు శేఖరానికి. ఏదో ఆయాసపడుతున్నట్టుగా ఉంది. కూర్చోండి ఆహ్వానించింది శాంతమ్మగారు. కూర్చోడానికేం లేండి అని క్షణమాగి మీరా ఉందా అని అడిగింది. శాంతమ్మగారిని ఏదో అడగడానికి అప్పుడే అక్కడికొచ్చిన మీరా ఆవిడని చూసి టక్కున ఆగిపోయింది. వెంటనే వెనక్కి వచ్చేయబోయింది. సరోజినీదేవి లేచి ఒక్క అంగలో వచ్చినట్టుగా లేచి వచ్చి మీరా జబ్బ పట్టుకుంది. ఆవిడ చేసిన ఆ చర్యకి మీరాతో పాటు శేఖరం, శాంతమ్మగారు కూడా తెల్లబోయారు. మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందావిడ. నీకు అక్క ఉండేదా? హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది నీకు అక్క? వాడు ఆ కుర్రాడు నీ కొడుకే కదూ? ఇంకా ఇక్కడి పిల్లలకి ఆయావని చెప్తావా? ఎందుకు ఆవిడనంత క్షోభ పెడతావు? సరోజినీదేవి రొప్పుతోంది. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు క్షణంసేపు ఆగింది. శేఖరానికి పరిస్థితి అర్థమైపోయింది. శాంతమ్మగారు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి ఆవిడ భుజం మీద చేయి వేస్తూ ఇలా కూర్చోండి. మీరా కేసి తిరిగి మీరా కాఫీ తీసుకురా అంటూ సరోజినీదేవి చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఇప్పుడు నేనేం తీసుకోలేనండి. ఆవిడ పరిస్థితి చూస్తే నాకే ఇలా ఉందే. ఆ తల్లి బాధ ఇంక చెప్పనక్కర్లేదు. కాంతమ్మకొచ్చిన బాధ తనదేనన్నట్లు, కాంతమ్మ మీద ఈగ వాలితే తను భరించలేనన్నట్లు అంది. ఏమిటండి అంత అయోమయంగా అనిపించగా అడిగింది శాంతమ్మగారు. మీకు తెలియదా అంటూ తల్లి కొడుకుల కేసి చూసింది. అసలు సంగతి తను చెప్పేద్దామా అన్నంత ఆవేశం వచ్చింది శేఖరానికి. ఎలాగో పళ్ళ బిగువున నిగ్రహించుకున్నాడు. ఈ కోపంలో మీరా ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే అందుకే అతను పెదవి విప్పలేదు. కాంతమ్మకి మీరా ఒక్కరితే కూతురు. మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. నేనిందాక చూడ్డానికెళ్ళాను. దెబ్బ పండులా ఉన్నాడు. 7 ఏళ్ల పిల్లాడు. ఎవరని అడిగితే తన పెద్ద కూతురు కొడుకని, బిడ్డని కని కూతురు పోయిందని చెబుతోంది. అందరికీ అలానే చెబుతోందట. అవును, అంతకన్నా ఏం చేస్తుంది? అందుకే అంత హఠాత్తుగా మకాం ఎత్తేశారు. ఊరంతా గుప్పుమంది ఏమిటా అని గుక్క తిప్పుకోకుండా చెప్పింది. శాంతమ్మగారు స్థానువులా కూర్చుంది. శేఖరం వరండాలోకి వచ్చాడు. అప్పిని పిలిచి నెమ్మదిగా అమ్మాయి గారు వెడుతుంటే నాకు చెప్పు అన్నాడు. సరేనండి అంది అప్పి. అక్కడే ఉండు, చూస్తూ ఉండు, వెళ్ళు అని చెప్పి మళ్ళా లోపలికొచ్చాడు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదండి బాబు. మీరా సంగతి మొదట్నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ పిల్ల చేసిన పనికి బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని తల్లి ఈ మారుమూల దొంగ బ్రతుకు బ్రతుకుతుంది పాపం. కాంతమ్మ మీద సానుభూతి వ్యక్తం చేసింది. అప్పి మీరాని కాఫీ తీసుకురమ్మను అని శాంతమ్మగారు పిలిచింది. నాకిప్పుడేం వద్దండి అని శేఖరం వైపు తిరిగి మీరలా అయిపోయారేమిటి, కూర్చోండి అంది. మీరా అసలు సంగతి తెలిసి శేఖరం అలా అయిపోయాడని, ఆ ప్రమాదం తనే తప్పించినట్లు అనుకోసాగింది. వీళ్ళని గోతిలోకి దింపుదామనే ఆ తల్లి కూతుళ్ళు ప్లాన్ వేశారు. లేకపోతే బిఏ చదివి వంట మనిషిగా చేరుతుందా? ఈ ఊళ్ళో ఉంటుందా? అసలు శేఖరం మీరా మీద దృష్టి పెట్టుకునే జ్యోతిని కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఊరు రావడం ఎంత మంచిదైంది. ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు, అడిగి మరీ చేసుకుంటాడు అనుకుంది సరోజినీదేవి. మీరా తను తీసుకురాకుండా అప్పిచేత కాఫీ పంపించింది. శాంతమ్మగారికి సిగ్గేసింది. అప్పిచేత పంపినందుకు ఆవిడ ఏమనుకుంటుందోనని. శేఖరం
వరండాలోకొచ్చి నిలబడ్డాడు. ఆవిడ బుర్ర బొత్తిగా పనిచేయడం లేదు. శేఖరం అలా వెళ్ళగా చూసి సరోజినీదేవి అంది, ఇలాంటి వాళ్ళని కొంపల్లో ఉంచుకోకూడదండి. మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు సరే అంటే నేను హైదరాబాద్ నుంచి మంచి పని మనిషిని పంపుతాను. అయినా ఏమిటో కొడుక్కి పెళ్లి చేసి హాయిగా సుఖపడకుండా ఏదో చనువు కొద్దీ అనేస్తున్నాను. ఏమీ అనుకోకండి వదినగారు. మొదటిసారిగా వరస కలుపుతూ ఆవిడ చేతులు అందిపుచ్చుకుంది. అప్పుడు సరోజినీదేవిని, ఆవిడ మాటల తీరును చూస్తే అంత గంభీరంగా ఉండేది ఈవిడేనా అనిపిస్తుంది. అదివరకు ఆవిడను ఎరుగున్న వారికెవరికైనా. సరోజినీదేవి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు ఉండండి అని ఎంత చెప్పినా మధ్యాహ్నం వస్తాం అని వెళ్ళిపోయింది. శేఖరం ఉండమనలేదు. ఆవిడ వెళ్ళిపోతే బాగుండునని తపస్సు చేస్తున్న వాడిలా నిలబడ్డాడు. కోటేశ్వరరావు జ్యోతిని తీసుకుని పక్క ఊరిలో ఆయన తరపు బంధువులుంటే వెళ్ళాడు. సరోజినీదేవి రానంది. ఆయన బలవంతం చేయలేదు. శాంతమ్మగారికంతా అయోమయంగా అనిపించసాగింది. అరుణ కూడా చెప్పింది మీరా ఒక్కతేనని. నిజంగా అక్కగారే ఉంటే మీరా ఎందుకు చెప్పదు? ఇందులో రహస్యంగా దాచుకోవలసింది ఏముంది? సరోజినీదేవి చెప్పింది నిజమే అనిపించింది శాంతమ్మగారికి. మళ్ళీ అంతలోనే మీరా అలాంటి పిల్లల అనిపించదే. మరి ఈ విషయం రహస్యంగా ఎందుకుంచినట్లు? అరుణ కూడా మీరాని అంత హఠాత్తుగా వచ్చేసారేం అని అడిగింది. సరోజినీదేవి అదే అడిగింది. చిన్నబాబు అంటూ కొడుకును పిలిచింది. ఏమిటమ్మా అంటూ వచ్చాడు శేఖరం. తల్లి ఎందుకు పిలిచిందో ఏమంటుందో అతనికి తెలుసు. అతని తలంతా దిమ్ముగా ఉంది. వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. మీరాని చూస్తే అలాంటి పిల్ల అనిపించలేదు కానీ ఆవిడ చెప్పిన దాంట్లో కూడా అతిశయం అనిపించట్లేదురా. నాకు చాలా చిత్రంగా ఉంది అంది. మనకి తెలియని విషయాల్ని గురించి మనమేమీ మాట్లాడొద్దమ్మా భారంగా అన్నాడు. అరుణ కూడా మీరా ఒక్కత్తేనని చెప్పింది కదరా. నిజంగా అక్కగారుంటే మీరా దాచవలసిందేముంది? శేఖరం మాట్లాడలేదు. అందుకే తల్లిని ఇక్కడికి తీసుకురాలేదు. అరుణ వస్తానంటే కూడా నువ్వేం వస్తావు, మా అమ్మనే తీసుకొస్తాను అనేది. ఇవన్నీ మనకేం తెలుసు? మీరాని ఇంట్లో ఉంచుకుంటే సరోజినీదేవి అన్నట్టుగా ఎలాంటి అపవాదులొస్తాయోనని అనుకోసాగింది ఆవిడ. నువ్వు ఆవిడనేమి అడక్కమ్మా, మనకెందుకు అన్నాడు శేఖరం. వీధిలో కారు ఆగిన శబ్దమైంది. ఈ సంగతి విని కోటేశ్వరరావే వచ్చి ఉంటాడనుకున్నాడు శేఖరం. లేచి యువతలకొచ్చాడు. వచ్చిన ఆయన్ని చూస్తూనే అతను సంభ్రమంగా అన్నాడు తల్లితో, అమ్మా ఎవరొచ్చారో చూడు. ఎవరు అంటూ ఆవిడ లేచి కూర్చుంది. వచ్చిన ఆయన్ని చూస్తూనే గబగబా ముందుకెళ్ళి ఆయన చేతులు పట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ వచ్చిన ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లకి దయ కలిగింది మామయ్యకి నవ్వుతూ పలకరించాడు శేఖరం. వచ్చిన ఆయన శాంతమ్మగారి మూడో అన్నగారు. ఆ అన్నగారంటే ఆవిడకి ప్రాణం. చెల్లెలంటే ఆయనకి అంతే. ఉన్న ఇద్దరు అన్నగార్ల కన్నా ప్రకాశం గారి దగ్గరే శాంతమ్మగారికి చనువు ఎక్కువ. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటారు. మనసులో బాధని దించుకుని కొంత ఉపశాంతిని పొందుతారు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి కళ్ళు ఒత్తుకుంటూ అందావిడ. బొత్తిగా ఇలా అయిపోయావేమిటే శాంత, ఒంట్లో కులాసాగా ఉంటోందా ఆప్యాయంగా అడిగాడాయన. అదే కులాసా, కూర్చో. ఎక్కడుంటావో ఒక్క ఉత్తరం కూడా రాయవు కదా అన్నగారి పక్కన కూర్చుంటూ అంది. ఎక్కడుంటే ఏమే, నేను రాయిలా ఉంటాను. అరుణ అత్తారింటికి వెళ్ళిపోయిందిటగా. అవునరా అన్నయ్య, వాళ్ళకి నెలలో తీసుకెళ్లడమే ఆచారమట. ఏమంటాం? ఇందిర దగ్గరికెళ్ళావా? కులాసాగా ఉందా? ఇప్పుడు అక్కడ్నుంచే వస్తున్నాను. నీకో పెద్ద పని అప్పచెప్దామని వచ్చాను. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శేఖరం లోపలికొచ్చాడు. మీరా చలనం లేనట్లుగా నుంచుంది. శేఖరానికి చాలా బాధ అనిపించింది. మీరా మృదువుగా పిలిచాడు. పరాగ్గా ఉన్న ఆమె ఉలిక్కిపడింది. కానీ ఇటు తిరగలేదు. మా మామయ్య వచ్చాడు, కాఫీ కావాలి. ఆమె నుంచున్న చోటి నుండి కదిలింది. శేఖరం యువతలకొచ్చాడు. నేను చేసే పనే ముందిరా అంటున్న శాంతమ్మగారు కొడుకు లోపల నుంచి రావడం చూసింది. అప్పి ఉందిరా, మీరాని కాఫీ తీసుకురమ్మని చెప్పు అంది. మీరా ఉలిక్కిపడ్డారు ప్రకాశం గారు. మీరా ఎవరు? చెల్లెల్ని అడిగారు. ఆవిడ ఏం మాట్లాడలేదు. అదివరకు మళ్ళీ మీరా గురించి అభిమానంగా ఆవిడ నోటి వెంట మాట రాలేదు. అలా అని మీరాని తీసి పారేసినట్టుగా వంట మనిషి అని చెప్పలేకపోయింది.
అప్పి అక్కడెక్కడా లేకపోవడంతో మీరాకి కాఫీ తీసుకురాక తప్పలేదు. శాంతమ్మగారు ఒక్కసారి యువతలికి వస్తే నేను వెడుతున్నాను అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోదామని ఉగ్గబట్టుకుని నిలబడింది. ఇంతట్లో అతిథి వచ్చాడు. ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరా వంట ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇంక శాంతమ్మగారు ఏమన్నా వినాలనుకోలేదు. ఆనాడు తల్లి మాట వినకుండా ఇక్కడ చేరినందుకు ఎంతైనా చింతిస్తోంది మీరా. మీరా కాఫీ తీసుకొచ్చింది. అక్కడ దగ్గరగా టీపాయి లేదు. కింద పెట్టాలా వద్దా అన్నట్లు ఆగిపోయింది. మీరా కేసి క్షణంసేపు చూసి చూపు తిప్పుకుంటూ తనే ఆమె చేతిలోంచి కాఫీ కప్పు అందుకుని అన్నగారికి అందించింది. ప్రకాశం గారు చెల్లెలి చేతిలోంచి యాంత్రికంగా అందుకున్నాడు మీరానే చూస్తూ. మీరా వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి? మీరా రూపం ఆయన కళ్ళ ముందు ఇంకా చెదిరిపోలేదు. అదే పోలిక. మీరా, మీరాబాయమ్మ. ఆయన హృదయం పదే పదే ఘోషిస్తోంది. ఈ మధ్య నాకు బొత్తిగా బాగుండలేదులే అన్నయ్య. కాఫీ కూడా చేసుకోలేని పరిస్థితిలో పడిపోయాను. ఈ అమ్మాయిని పెట్టుకున్నాను అంది. తల్లిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది శేఖరానికి. బాధగా చూశాడు. మీరా ఏమిటి? మీరాబాయి. మనలో ఈ పేరు కొత్తే. అదేదో తేల్చుకొందే. మంచినీళ్లు కూడా ఎక్కేలా లేదాయనకి. ముందు కాఫీ తీసుకో, నాకేదో పని చెప్తానన్నావు అంటూ మాట మార్చేసింది. ఇందిరకి 7వ మాసమట శాంత. దాన్ని తీసుకొచ్చి నేనేం చేయగలను చెప్పు? పైపెచ్చు మా అందరికీ అదే చేసి పెట్టాలి. వదినలిద్దరూ తీసుకురా మేమున్నాం అని మాట వరుస కన్నా అనలేదు. పైగా వదిన ఏమందో తెలుసా? ఏమంది? అక్కడే ఉంచేయి, వాళ్లే పోసుకుంటారు అని సలహా ఇచ్చింది. నీకే అప్పచెబుదామని తెచ్చాననుకో. నిన్ను చూస్తుంటే పెద్ద వదిన చెప్పిందే మంచిదేమోననిపిస్తోంది. ఇంత నీరసంగా ఉన్నావు. నిన్నిబ్బంది పెట్టలేను శాంత. గ్లాస్ క్రింద పెట్టేస్తూ అన్నాడాయన. నాకేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండరా. దానికి పురుడు నేనే పోస్తాను. మొదటి కాన్పు కన్నా తీసుకురాకపోతే దాని మనసు బాధపడదా? కాని ఒక్క షరతురా అంది శాంతమ్మగారు. ఏమిటే? నవ్వుతూ అడిగారాయన. నువ్వు ఇక్కడే ఉండాలి. బాగుందే. నేనుండి చేసేదేముంది? తిండి దండగా, చాకిరీ దండగాను. ఇంక జీవితాంతం దేశాలు పట్టి తిరుగుతుంటావా? ఇందిర ఆడపిల్ల. ఏదో పెళ్లి చేశావు, అత్తారింటికి వెళ్ళింది. ఆ 2 మగపిల్లల దగ్గర ఉండక ఏమిటిరా? చిన్నాడు దుడుగ్గా తయారయ్యాట. తల్లి చిన్నప్పుడే కరువైంది. నువ్విలా దేశాలు పట్టి తిరుగుతున్నావు. ఇంటి వాళ్ళకి ఎవరి భయం ఉంటుంది? వాళ్ళిద్దరూ మాటల ధోరణిలో ఉన్నారు. శేఖరం లేచి వరండాలోకి వచ్చాడు. మీరా ఇందాకటిలాగానే నుంచునుంది. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. మీరా నెమ్మదిగా పిలిచాడు. మీరా కొద్దిగా ఇటు తిరిగి, నేను వెడుతున్నాను, ఆవిడ వస్తారేమో చెప్పి వెళదామని ఉన్నాను అనేసి ముందుకు వెళ్ళబోయింది. శేఖరం మీరా వెళ్లకుండా చేయి పట్టి ఆపేశాడు. ఛీ అంటూ చేయి విదిల్చుకొట్టింది. కాని అతను వదల్లేదు. మీరా, నాతో కలిసిన జీవితం ఈ అపవాదులన్నింటికన్నా ఘోరమా? మీరా, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే అమ్మకి చెప్తాను. అతని గుండె దడదడలాడింది. ఈ అపవాదులు తప్పించుకోవడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? అది ఈ జన్మలో జరగని పని. తనంటే మీరాకి ఎంత అసహ్యమో ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది. అయినా అతను దాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్క తప్పుకి ఇంత శిక్ష? కాటేయబోయిన సర్పంలా కస్సుమని తలెత్తింది మీరా. ఏం తప్పు చేశానని నాకింత శిక్ష వేశారు? మీరా ఆ మాట అడగలేదు. కస్సుమన్న ఆ కళ్ళల్లో శేఖరానికి ఆ ప్రశ్న కనిపించింది. క్షణంలో సగం సేపు మీరా కేసి చూసి ఆ కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపులు మరల్చుకున్నాడు. మళ్ళా వెంటనే మృదు గంభీరంగా అన్నాడతను. మీరా, జరిగిందంతా మర్చిపో. అమ్మకి ఇప్పుడే చెప్తాను. మీ అమ్మగారికి చెప్తాను. శవాలతో మాట్లాడాలని ఉంటే అలాగే చేయండి. నీ మొండితనం నీదేనా? ఒకళ్ళు చెప్పడం వినడం లేదా? ఇంతవరకు నీ అనుమతి కోసం చూశాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దృఢంగా పలికాడు. నా ఒంట్లో ఊపిరి ఉండగా జరగని పని. శవానికే మీరు? అయ్యగారు అంటూ వచ్చిన అప్పి శేఖరం చేతిలో మీరా చేయి చూసి నోరు తెరుచుకుని వచ్చిన పని మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. చప్పున మీరా చేయి వదిలేశాడు శేఖరం. ఇటు తిరుగుతూ ఏమిటి అన్నాడు కొంచెం విసుగ్గా. ఎవరో వచ్చారండి అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయిందది. శేఖరం మళ్ళా మీరా కేసి తిరిగాడు. మీరా, పట్టుదలతో పంతాలతో మంచిని గుర్తించకుండా ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. నిదానించి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అనేసి వెళ్ళిపోయాడు.
శేఖరం వెళ్ళిన 5 నిమిషాలకి అప్పి వచ్చి అమ్మగారు రమ్మంటున్నారండి అని చెప్పి వెళ్ళిపోయింది. మీరా గుండెలు దడదడలాడాయి. నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేకపోయింది. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత అమ్మగారు పిలుస్తున్నారండి అని చెప్పింది అప్పి. మీరా నెమ్మదిగా కదిలి వచ్చింది. కళ్ళెత్తి శాంతమ్మగారికేసి చూసింది. ఆ కళ్ళల్లో అదివరకులా ఆప్యాయత, ఆదరణలకి బదులు నిజమా మీరా అన్న ప్రశ్న కనపడుతోంది. మీరానే పరీక్షగా చూస్తున్న ప్రకాశం గారు ఎవరమ్మాయివమ్మా ఆప్యాయంగా పలకరించారు. ఎవరి అమ్మాయిని చెప్పాలి, అందుకే మౌనంగా ఊరుకుంది. మీ అమ్మ పేరేమిటి మళ్ళీ అడిగారాయన. కాంతమ్మ ఆయన నుంచి చూపులు త్రిప్పుకుంటూ అంది. ఆయన అదోలా అయిపోవడం, ఆయన నుంచి చూపులు మళ్లించుకున్న మీరా కానీ, మీరానే పరీక్షగా చూస్తున్న శాంతమ్మగారు కానీ గమనించలేదు. మీరాబాయమ్మగారు, ఆవిడ నీకేమవుతారు, ఏ కాంతమ్మో తేల్చుకోవాలని అడిగారాయన. ఆయన గొంతు చిన్నగా వనకడం కూడా ఎవరూ గమనించలేదు. ఈ ప్రశ్నలు అడగడానికా పిలిచింది? మనసులోనే విసుక్కుంది. ఆవిడ మా బామ్మగారేనండి, ఆవిడ పోయింది. మళ్ళా ఆయనేం అడగక్కర్లేకుండా చెప్పింది. ఆవిడ పోయిందా? నీరసంగా వెనక్కి జార్లబడుతూ అన్నారు. పేరడిగితే అదోలా పెట్టింది మొహం. మీరా పుట్టుక కూడా అంతేనేమో. ఎంతో మంచి పిల్ల అనుకున్న మీరా గురించి ఒక్కరోజులో ఎన్ని తెలుస్తున్నాయి అనుకుంది శాంతమ్మగారు. వంకాయ కారం పెట్టి కూర వండి ముద్దపప్పు చేయి, ములక్కాడ అది వేసి పులుసు పెట్టు. మీరా అని అనడానికి ఆవిడ మనసొప్పలేదులా ఉంది. మా అమ్మ లేవలేదమ్మా, మధ్యాహ్నం నుంచి చెప్పవచ్చుననుకున్నాను. బాచి వచ్చి రమ్మన్నారని చెబితే వచ్చాను. ఇంక నాకు రావడానికి కుదరదమ్మా వినయంగానే చెప్పింది. శాంతమ్మగారికి కోపం వచ్చింది. హఠాత్తుగా మానేస్తే ఎలా? నాకొంట్లో బాగుండలేదని తెలిసి నిన్న చెప్పకుండానే వెళ్ళావు. ఆవిడ నెమ్మదిగానే అన్నా ఆ స్వరంలోని మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మీరా మాట్లాడలేదు. నేను జానకిని కనుక్కుంటాను, వాళ్ళ పిన్ని ఉన్నదేమో. అంతవరకు నువ్వు మానేస్తే కుదరదు. ఆవిడకి ఈరోజు కులాసాగా ఉంటే మీరా రావడానికి కుదరదమ్మా అనగానే సరేననేది. అసలే లేచి చేసే ఓపిక లేదు. దానికి తోడు రాక అన్నగారు వచ్చాడు. మీరా ఏదో అనబోతుంటే బాచి వచ్చాడు. అక్కా అని ఆగిపోయాడు. అతని ముఖం చూస్తే ఏదో జరిగినట్లుగా ఉంది. మీరా 4-5 అడుగులు ముందుకు వేసి ఏమిటి బాచి అని ఆతృతగా అడిగింది. అమ్మగారు పడిపోయారు, ఇప్పుడే లేచి కూర్చున్నారు, కంగారుగా ఉన్నారు, నిన్ను రమ్మన్నారు అన్నాడు. శాంతమ్మగారికేసి తిరిగి నేను వెడుతున్నానండి అనేసి బయటికొచ్చేసింది. మీరా బాచి వెళ్ళిపోయాక పడిపోవడమేమిటే, ఫిట్స్ వస్తాయా అని అడిగారు ప్రకాశం గారు. మీరా వాళ్ళ గురించి అంతా తెలుసుకుంటే గాని ఆయన ప్రాణానికి శాంతి కనిపించేలా లేదు. ఏమిటో ఇంతవరకు ఈ అమ్మాయి బుద్ధిమంతురాలనుకున్నాను. పెళ్లి కాలేదు, 7 ఏడాది పిల్లాడు ఉన్నట్ట ఇంత క్రితమే తెలిసింది. ఆ అమ్మాయికి తండ్రి ఉన్నాడో చచ్చాడో తెలియదు. ఎవరినీ నమ్మడానికి లేదు. ఇలా ఉన్నాయి రోజులు. అప్పటికే ఎండెక్కిపోయింది. వంట ఎప్పటికవును అనుకుంటూ. చిన్నబాబు ఏడి? నేను స్నానం చేసి వస్తారా? రొద్దెక్కిపోయింది. ఇంకా వంట చేస్తుందనుకున్నాను అని లోపలికెళ్ళిందావిడ. ఈ మాటలు ప్రకాశం గారికేం వినపడ్డం లేదు. కాంతమ్మ, మీరాబాయమ్మ వాళ్లే ఎందుకు కాకూడదు? ఆయన గుండె దడదడ కొట్టుకుంది. సోఫాలో వెనక్కి వాలి అలాగే కూర్చుండిపోయారాయన. మీరా కంగారుగా లోపలికి అడుగు పెట్టింది. తల్లిని ఆతృతగా ఎలా ఉందమ్మా అని అడగబోయి ఆవిడ అవతారం చూసి వెనక్కి తగ్గింది. ఆవిడ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆవిడ ఎంతో ఆవేశాన్ని, ఆవేదనని అతి ప్రయత్నం మీద నొక్కి పట్టిందని ఆవిడ ముఖమే చెబుతోంది. బాచి కూడా ఉండటం వల్ల ఆవిడ వెంటనే కళ్ళు మూసుకుంది. అతిరే గుండెతో మంచం దగ్గరగా వెళ్ళి ఎలా ఉందమ్మా నెమ్మదిగా అడిగింది. అందావిడ పళ్ళ బిగువన. ఇంక మీరా ఏమీ అనలేదు. పిన్నిగారు, డాక్టర్ గారిని తీసుకురమ్మంటారా? బాచి అడిగాడు. వద్దు అన్నట్టు చేయి ఊపింది కాంతమ్మ. సరోజినీదేవి గొడవ చేసి వెళ్ళాక ఆవిడ పెద్దగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారి పడిపోయింది. బాచికి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆవిడని వదిలి ఎక్కడికని వెళ్ళటం? అయినా ఆవిడకి ఫిట్స్ అని అతనికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలో తోచక ఆమె ముఖం మీద నీళ్లు చల్లి దగ్గరే కూర్చున్నాడు. ఆవిడకి తెలివి వచ్చాక డాక్టర్ని తీసుకొస్తానంటే వద్దుగాక వద్దంది. మీరాని అడిగితే అది వరకెప్పుడు రాలేదని చెప్పింది.
అది సరోజినీదేవి చేసిన గొడవకే అనుకున్నాడు. సరోజినీదేవి అలాంటి మాటలు అంటుంటే బాచి తెల్లబోయినట్టు చూస్తుండిపోయాడు. ఆ సరోజినీదేవికి అహంకారం ఎక్కువని మీరా అక్కయ్య మీద ఏదో కసి కొద్దీ అలా అంటోందని కూడా అనుకున్నాడు బాచి. బాచి, నువ్వెళ్ళింకా, నేను వచ్చాను కదా అంది మీరా. మళ్ళా మధ్యాహ్నం వస్తానక్కా అని వెళ్ళిపోయాడు బాచి. మీరా వీధి తలుపులు గడియ పెట్టి ఇటు తిరిగింది. కాంతమ్మ లేచి మంచం మీద కూర్చుంది. ఎందుకు లేచావు? పడుకో అంది మీరా. తల్లి అవతారం చూస్తే ఆమెకి భయం వేసింది. తల్లిని ఎప్పుడూ ఇంత కోపంగా చూసి ఎరగదు. అసలు ఆ అవతారమే కొత్తగా అనిపిస్తోంది ఆమెకి. మీరా మాట కాంతమ్మ వినిపించుకున్నట్లు లేదు. కాంతమ్మ మంచం దిగింది. ఆమె తల్లి దగ్గరికి వస్తూ ఏదో అడగబోయింది. కాంతమ్మ మీరా జుట్టు పట్టుకుని బరబరా పక్క గదిలోకి లాక్కుపోయింది. ఇప్పుడు చెప్పు, వాళ్ళింట్లో ఎవరికి ఆయాగా ఉంటున్నావు? ఆవిడకా, వాళ్ళ అబ్బాయికా? ఆవిడ రౌద్ర అవతారం భయం గొల్పుతోంది. ఆమెకంతా అర్థమైంది. ఇది ఆ సరోజినీదేవి చలవే. నువ్వు కూర్చో ముందు, తల్లికి నచ్చ చెప్పబోయింది. ముందు నాకు సమాధానం చెప్పు, పులిలాగా గర్జించింది. ఆవిడ ఆవేశంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్తే అసలే రెచ్చిపోతుందని శాంతంగా అంది. ఆయాగా కాదు, వంట మనిషిగా. చెబితే నువ్వు ఒప్పుకోవని. మీరా మాట పూర్తి కాకుండానే ఆమె జుట్టు పట్టుకుని ముందుకు వంగదీసి వీపు మీద పిచ్చిగా గుద్దింది కాంతమ్మ. అంత శక్తి ఆవిడకి ఎక్కడ్నుంచి వచ్చిందో. ఇంతకన్నా నాకేదైనా ఇంత విషం పెట్టి చంపేయకూడదు. నా అడ్డు ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగొచ్చు. మీరాని మళ్ళా వెనక్కి వంచి ఈ చెంప ఆ చెంప వాయించింది. మొదట అయోమయంగా చూసిన విజయ్ మీరాని ఆ చెంప ఈ చెంప వాయించేసరికి పెద్దగా ఏడుపు అందుకున్నాడు. వాడి ఏడుపుతో మీరాని వదిలి గోడకేసి తన తల కొట్టుకోసాగింది కాంతమ్మ. మీరా చప్పున ఒక్క అంగలో తల్లి దగ్గరికెళ్ళి వారించబోయింది. ఆవిడ లొంగలేదు. ఆవిడకి పిచ్చి బలం వచ్చేసింది. మీరా తల్లి తల వెనకాల 2 చేతులు గట్టిగా అదమి పెట్టింది. అయినా ఆవిడ కొట్టుకోవడం మానలేదు. మీరా వేళ్లు రాసుకుపోయి నెత్తురు చిమ్మింది. ఆమె తల్లిని ముందుకి బలంగా తోసింది. నన్ను చంపేయి, ఆ తర్వాత వాణ్ణి చంపేయి. మా పీడ పోతుంది, అప్పుడు నీ పరువు పోదు ఏడుస్తూ అంది మీరా. విజయ్ మీరా మెడని 2 చేతులు చుట్టి ఏడుస్తున్నాడు. ఈ చేసిన పాపాలు చాలవు. నువ్వన్నట్టు అప్పుడే ఏమందో మింగి ప్రాణం తీసుకోక ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆశలు పెట్టుకున్నాను. ఇంత కర్మ నా మొహం మీద రాసుంటే అంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎన్ని చూడాలని నా మొహం మీద రాశాడో, ఎందరి ఆయుర్దాయం నాకు పోశాడో ఆ దేవుడు. నేలకు కలుచుకుని పడుకున్న కాంతమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. మీరా మెల్లగా విజయ్ చేతులు విడిపించుకుంది. తల్లికి దగ్గరగా జరిగింది. సాధ్యమైనంత మృదువుగా అంది తల్లి ఒంటి మీద చేయి వేస్తూ. అమ్మా, నా మాట విను. ఆవిడ చెప్పింది నమ్మకు. ముందు నువ్వు కాస్త స్థిమితపడు, అన్నీ వివరంగా చెప్తాను. నాకేం చెప్పొద్దు తల్లి, నాకేం చెప్పక్కర్లేదు అంటూ గట్టిగా ఏడుస్తూ, ఎప్పుడైనా ఒక దెబ్బ వేసి ఎరుగుదినా? నన్నెంత రాక్షసిని చేస్తున్నావే? నీకేం లోటు చేశానే? ఇంకా ఈ ఊళ్ళో ఎలా బ్రతకను? అందరూ విన్నారు కదే అంటూ లేచి కూర్చుంది. నిన్ను బంగారంలా పెంచి పెద్ద చేసి నీ నీడలో నా కష్టాలన్నీ మర్చిపోదామని కదే. ఏ ఆడది చేయని పని. దొడ్డమ్మ తప్పు తప్పు అని వారించిన వినకుండా నా చేత్తో నేనే బొట్టు చెరుపుకున్నాను. సంఘం విసిరే విసురులకి తట్టుకోలేక కదే నిన్నింత ధైర్యంగా పెంచలేనని కదూ నేనా పని చేసింది. నాకేమిటి మిగిలింది భగవాన్? నన్నెందుకు బ్రతికించావు? 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని రోదించసాగింది. మీరాకి ఏడుపు వచ్చింది. ఇప్పుడేం చెప్పినా తల్లి వినదు అని తెలుసు. కాంతమ్మ పైకి ఏడుస్తోంది. మీరా లోపల ద్రిగ్గుల్లి ఏడుస్తోంది. కాసేపు ఇద్దరినీ చూస్తున్న విజయ్ వంటింట్లోకి వెళ్ళి వాడికి అందుబాటులో ఉన్న పళ్ళెం పట్టుకుని వచ్చాడు. అమ్మా, ఆమ్ పళ్ళెం చూపించాడు. వాడికి భోజనం టైం అయి చాలాసేపు అయింది. అంత బాధలోనూ ఆమెకి నవ్వొచ్చింది. కాసేపయ్యాక పెట్టొచ్చని డబ్బాలోంచి బిస్కెట్లు తీసి ఇచ్చింది. విజయ్ వాటిని విసిరి కొట్టాడు. విజయ్ని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది ఆమె. కాంతమ్మ అన్నం తినలేదు. ఆఖరికి ఆవిడ చేత గుక్కెడు కాఫీ కూడా తాగించలేకపోయింది మీరా. కాంతమ్మకి టెంపరేచర్ కూడా వచ్చింది. విజయ్ పడుకున్నాడు. మీరా తల్లికి కాస్త దూరంలో కింద కూర్చుంది. ఎడమొహం పెడమొహంలో ఉన్న ఇంతవరకు రోజులు పెద్ద మంచిగా లేకపోయినా ఏదో సాఫీగా గడిచిపోతున్నాయి. ఇంతవరకు తెలిసిన వాళ్ళెవరూ తటస్థపడలేదు.
ఇలా అయిపోయిన తల్లి ఎప్పటికి తేరుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటలైంది. బాచి వచ్చాడు. ఎలా ఉంది పిన్నిగారు అని పలకరించాడు. బాగానే ఉందమ్మా, కళ్ళు తెరవకుండానే చెప్పింది కాంతమ్మ. బాచి కూడా అబద్ధం ఆడాడని బాచి మీద ఆవిడకి కోపం వచ్చింది. సరోజినీదేవి చెప్పకపోతే తను నిజంగా మీరా అక్కడ ఆయాగా చేస్తుందనుకున్ను. 5 నిమిషాలు ఆవిడ దగ్గర కూర్చున్న బాచి మీరాని యువతలకి రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె ముందు గదిలోకి వచ్చింది. అమ్మగారు రమ్మన్నారక్కా అన్నాడు. ఇంక రానని ఆవిడకి చెప్పాను కదా, ఇంక రాలేను బాచి అంది. సరోజినీదేవి వచ్చి వెళ్ళాక శాంతమ్మగారు చూసిన చూపు మీరా ఎప్పటికీ మర్చిపోలేదు. అయినా తను ఎప్పటి నుంచో మానేయాలనుకుంటోంది. పిన్నిగారికి ఒంట్లో బాగుండలేదని చెప్పానక్క, అయినా ఓసారి రమ్మను, మాట్లాడాలి అన్నారక్క. అమ్మని ఇలా వదిలి రాలేను బాచి, అదే చెప్పు. తల్లిని వదిలి రావడానికి లేదట అని చెప్పు, ఖచ్చితంగా చెప్పింది ఆమె. బాచి వెళ్ళిపోయాడు. తర్వాత కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. ఆవిడ తాగనంటే తాగనంది. మీరా ఇంకా చేసేది లేక ఓ పక్కన పెట్టి మూత పెట్టేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మీరా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని బ్రతిమాలింది. నాకేమీ వద్దు, నన్నిలా బ్రతకని అని విసుక్కుంది. ఆఖరికి మీరా తనే వెళ్ళి మందు తీసుకొస్తానంది. నువ్వు తెచ్చినా నేను మింగను, అవతల పారబోస్తాను అరిచినట్టే అంది. మీరా తల్లి మాటలు లెక్క పెట్టలేదు. ఇలా ఉండి మందు లేకపోతే ఎలాగా అనుకుంది. మీరా జడ విప్పుకుంది. తలంతా దిమ్ముగా పచ్చి పుండులా ఉంది. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా చీర మార్చుకుని అమ్మా తలుపేసుకో అంది. కాంతమ్మ అమాంతం లేచి వచ్చింది. ఎక్కడికి? మళ్ళీ అక్కడికేనా? అక్కడికి చచ్చినా వెళ్ళను, డాక్టర్ దగ్గరికి. నేను మింగను, నువ్వు వెళ్ళొద్దు. నేనంత తేలిగ్గా పోయే ఘటాన్ని కాదు. మీరాకి వెర్రి దుఃఖం వచ్చింది. తను ఏదో అనాలనుకుంది, మళ్ళా ఊరుకుంది. ఆవిడసలే ఆవేశంతో ఉంది, ఒంట్లో బాగుండలేదు. అప్పుడు తనేమన్నా ఇంకా రెచ్చిపోతుంది. తలుపేసుకో, విజయ్ని ఇంట్లోనే ఉంచుతున్నాను అనేసి బయటికొచ్చేసింది. ఇటే చూస్తున్న పూజార్లావిడ మీరా తలెత్తి అటు చూసేసరికి చప్పున లోపలికి తప్పుకుంది. వడ్డాబత్తుల మంగమ్మ కిటికీలోంచి చూస్తోంది. ఆమె గబగబా రోడ్డు మీదికొచ్చింది. ఇంక వాళ్ళంతా తనని ఓ వింత మృగాన్ని చూసినట్లు చూస్తారు కావును. రోడ్డు మీదికి వచ్చేసరికి బాచి మళ్ళా వస్తూ కనిపించాడు. నిన్నొకసారి వచ్చి వెళ్ళమంటున్నారక్కా, లేకపోతే అమ్మగారే వస్తారట. ఆమెకి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఆవిడని ఎంతో గౌరవించింది. రాలేను, రావడానికి లేదంటే ఏమిటి నిర్బంధం? ఇన్నాళ్ళు చేస్తానని అగ్రిమెంట్ కానీ రాసిచ్చానా? విసుగ్గా కోపంగా అంది. ఒకసారి వచ్చి జీతం తీసుకెళ్ళమను అన్నారు. ఇంట్లో ఎవరెవరున్నారు? అమ్మగారు ఒక్కరే ఉన్నారు. వాళ్ళ అన్నగారు ఇప్పుడే నాతో పాటు ఇంతవరకు వచ్చారు. ఎటు వెళ్లారో మరి. హాస్పిటల్కి వెళుతోంది. తొందరగా వస్తే ఈ పూట వస్తుందట, లేకపోతే రేపు వస్తుందట అని చెప్పు అంది. సరేనని బాచి వెళ్ళిపోయాడు. మీరా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మీరా కనుచూపు మేర కనిపించే వరకు నిలబడిన ప్రకాశరావు గారు మెల్లగా ఆ సందులోకి దారి తీశారు. ప్రకాశం గారిని బాచి కానీ ఆమె కానీ చూడలేదు. తను వాళ్ళకి కనబడకుండా ఓ కొట్టు దగ్గర కాస్త పక్కగా నిలబడ్డారాయన. మాటల్లో అడిగినట్టుగా బాచిని అడిగారు దారిలో, మీరా వాళ్ళిల్లెక్కడా అని. బాచి చెప్పిన ప్రకారం ఆయన వచ్చారు. ఓ ఇంటి ముందాగి, మీరా కాంతమ్మ గారు వాళ్ళిల్లెక్కడా అని అడిగారు. ఆ ఇల్లే అని పెంకుటిల్లు చూపించాడతను. ఆయన తడిక తోసుకుని లోపలికి అడుగు పెట్టారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. పెదాలు వదురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిలువెల్లా కంపిస్తున్నారు. వాళ్లే ఆయన మనసు గట్టిగా చెబుతోంది. కాంతమ్మ పోలికలు మీరాకి చాలా ఉన్నాయి. ఆయన గుమ్మం మీద కాలు పెట్టి క్షణంసేపు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. గుండె దిటవు చేసుకున్నారు. తలుపు మీద వణికే వేళ్లతో నెమ్మదిగా తట్టారు. అలా తట్టడంలో తలుపు తెరుచుకుంది. తలుపు చప్పుడికి కాంతమ్మ కళ్ళు తెరిచింది. ఆవిడకి లేచే ఓపిక లేక, లేవాలనిపించక తలుపు గడియ వేయలేదు. గుమ్మంలో అపరిచిత వ్యక్తిని చూసి చప్పున లేచింది. కళ్ళు గిర్రున తిరిగాయి. కళ్ళు గట్టిగా మూసుకుని వేళ్లతో కళ్ళ మీద ఓసారి నొక్కుకుని కళ్ళు తెరిచింది. ప్రకాశం గారు ఇంకో 2 అడుగులు లోపలికి వేశారు. కాంతమే. తన కళ్ళు తనని మోసం చేయవు. ఆయన కాంతమ్మని వెంటనే గుర్తుపట్టారు. కాని కాంతమ్మ ఆయన్ని తొందరగా పోల్చుకోలేకపోయింది. అసలే మనసు కుదురు లేదు.
ఒంట్లో బాగుండలేదు. ఎవరా అని గుర్తు చేసుకుందామన్నా అంతా ఏమిటో చెదురుమదురుగా వచ్చిపోతున్నాయి. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకు వెళుతూ వణికే గొంతుకతో కాంతం అన్నారు. నెత్తిమీద పిడుగు పడినట్టు అదిరిపడింది. కళ్ళు పత్తికాయల్లా అయినాయి. తూలి పడిపోతానేమో అనిపించి గోడని ఆసరా చేసుకుంది. 22 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరికి వస్తూ కాంతం నేను ఇంకా ఏదో అంటున్నారాయన. కాంతమ్మ అంటూ కింద పడిపోయింది. ప్రకాశం గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయన పొద్దున్నే విన్నాడు ఆవిడకి ఫిట్స్ వస్తాయని. ఆయన గబగబా వంటగదిలోకి వెళ్లారు. గ్లాస్ కోసం వెతికి ఆ పక్కనే బిందెలో నీళ్లు ముంచి తీసుకొచ్చారు. నుదుటి మీద నీళ్లు చల్లారు. కాంతం నేను కళ్ళు తెరు. ఆయన కంఠం వణికింది. భగవాన్, ఎలాంటి పరిస్థితికి వచ్చారు? ఎలాంటి కాంతం ఎలా అయిపోయింది? తన చొక్కా జేబులోంచి రుమాలు తీసుకుని నీళ్లలో తడిపి నుదుటి మీద వేస్తూ కాంతమ్మ ఏ క్షణాన లేస్తుందా అని ఆ బంగారు క్షణం కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని వేచి చూస్తున్నారాయన. తన పైమీది కండువా చివళ్లతో కాంతమ్మ పెదాల చివరి నుంచి కారుతున్న నురగని తుడిచారు. కాంతమ్మ కదిలింది. ఆయన ఆతృతగా చూస్తున్నారు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అయోమయంగా అటూ ఇటూ చూసింది. ప్రకాశం గారు కొద్దిగా ముందుకు వంగి ఎలా ఉంది కాంతం అని అడిగారు. కాంతమ్మ పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఆవిడకంతా అర్థమైంది. లేని ఓపిక తెచ్చుకుని ఒక్క ఒదుటున లేచి నిలబడింది. కాంతం, నెమ్మదిగా కాంతమ్మ చేయి పట్టుకుంటూ అన్నారాయన. ఛీ అంటూ చేయి విదిల్ చేసుకుంది. ఆవేశంతో ఆవిడ ఊగిపోతోంది. నోటి వెంట ఒక్క మాట పెగల్లేదు. కాంతం, కూర్చో, నేనంతా చెప్తాను అనునయంగా అన్నారు. ఏమి చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మేమెలా ఏడుస్తున్నామో చూద్దామని వచ్చారా? చూసి ఆనందిద్దామని వచ్చారా? ఆయన వారిస్తూ దగ్గరికొచ్చారు. కాంతమ్మ గుమ్మం కేసి చేయి చూపిస్తూ వెళ్ళండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, నాకేం చెప్పొద్దు, వెళ్ళండి ఆవేశంగా అంది. గదిలో ఆడుకుంటున్న విజయ్ బూర ఊదుకుంటూ వచ్చాడు. నా మాట విను కాంతం, మీకోసం ఎంత వెతికానో నాకే తెలియదు. కోవూరు అంతా వెతికాను. స్కూల్కెళ్ళి అడిగితే మీ దొడ్డమ్మగారికి ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడ వెతికాను ప్రాధేయపడుతున్నట్టు చెప్తున్నారాయన. ఆవిడకి ఇంకా ఆవేశం వచ్చింది. అవును, అన్నగారి చేత ముందు నన్ను నా దారి చూసుకోమని ఉత్తరం రాయించేసి ఆ తర్వాత నా కోసం తీరిగ్గా వెతికారు. ఉత్తరమా? ఏ ఉత్తరం? ఆశ్చర్యంగా అడిగారాయన. మీరు రాయించిన ఉత్తరం మీకే తెలియదా? నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు కాంతం. కాంతమ్మ విసురుగా లోపలికి వెళ్ళింది. పెట్లో అడుగున నలిగిపోయి అక్కడక్కడ చిరిగిన పాత కాగితాల్ని తీసుకొచ్చి ముఖాన్నేసి కొట్టినట్టు విసిరి కొట్టింది. ఆయన ఆ కాగితం తీసి కూడబలుక్కుంటూ చదువుకుని కొయ్యబోయారు. అందులో ఇలా ఉంది. నీ పేరు కాంతం అని చెప్పాడు తమ్ముడు. వాడిని ఆలోచించుకోవడానికి వ్యవధన్న ఇయ్యకుండా గుళ్ళో పసుపు కొమ్ము కట్టించుకున్నావట. నన్ను అడిగితే అది వాడి తప్పు కాదు. ఆడదానివై ఉండి తొందరపడ్డం నీది తప్పు. ఏది ఏమైనా వాడు బాధ్యుడు కాడు. ఎవరూ బాధ్యులు కారు. నీకు నువ్వే బాధ్యురాలివి. నా తమ్ముడికి అక్కడి నుంచి వచ్చిన 4 రోజులకే మా మేనత్త కూతురితో వైభవంగా పెద్దల సమక్షంలో వివాహమైంది. మీరిక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తే ఊరుకునేది లేదు. మొండితనంగా వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ అడ్రస్ నా తమ్ముడు ప్రకాశమే ఇచ్చాడు. అది ఆయన పెద్దన్న రాసిన ఉత్తరం. కాదనటానికి వీల్లేదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? ఒక్క శాంతకేగా తను చెప్పింది. దానికి కూడా అడ్రస్ తెలియదే. ఆయన తలెత్తి తప్పు చేసిన వాడిలా బాధగా కాంతమ్మ కేసి చూశాడు. ఇప్పుడేమంటారు అన్నట్లున్నాయి కాంతమ్మ చూపులు. విజయ్ కాంతమ్మని ఆనుకుని ప్రకాశం గారిని వింతగా చూస్తున్నాడు. నిజంగా ఈ అడ్రస్ నేను ఇవ్వలేదు. అసలు నా చెల్లెలికి తప్పితే ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇప్పుడెవరూ సంజాయిషి అడగడం లేదు. ఇంక వెళ్ళొచ్చు కఠినంగా అంది కాంతమ్మ. మీరా? ఆవిడకి మళ్ళీ దుఃఖం ఉప్పెనలా వచ్చింది. వెళ్ళండి, మీరా రాకముందే వెళ్ళిపోండి. ఇడుగో దాని పాపం, వెళ్ళండి. ఇంక వాగే ఓపిక నాకు లేదు. అది ఇంటికి రాకముందే వెళ్ళిపోండి. అది మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు. అది వచ్చేలోపు మీరు వెళ్ళకపోతే తల బద్దలు కొట్టుకుని చస్తాను. వెళ్ళండి ఏడుస్తూ అరిచింది కాంతమ్మ. ఆయన దగ్గరికి రాబోతూ ఏదో చెప్పబోయాడు. నాకేం చెప్పొద్దు, వెళ్ళండి. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే నా శవంతోటే మీరు మాట్లాడేది.
ప్రకాశం గారికి భయం వేసింది. వెర్రి దుఃఖం వచ్చింది. తను అక్కడే ఉంటే కాంతమ్మకి ఏమవుతుందో, ఆ ఆవేశంలో మళ్ళీ ఫిట్స్ వస్తే అని కంగారు పడి వెంటనే యువతలికి వచ్చేశారు. కాంతమ్మ నుంచున్న చోటునే కుప్పలా కూలిపోయింది. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్కి భయమేసిందిలా ఉంది. వాడు రాగం అందుకున్నాడు. వాడిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపటికి కాంతమ్మ సర్దుకుంది. విజయ్కి 2 బిస్కెట్లు వాడి ముందు పడేసి మంచంలో కూలబడింది. ఓ అర్ధగంటకి మీరా వచ్చింది. తలుపు గడియ వేసుకోలేదా అంటూ తల్లి మంచం దగ్గరకు వచ్చింది. అమ్మా, తల్లి పక్కలో కూర్చుంటూ పిలిచింది. కాంతమ్మ మాట్లాడలేదు. తల్లి ఒంటి మీద చేయి వేస్తూ, అమ్మా ఒకసారి ఇటు చూడు, ప్రేమగా జాలిగా అంది. కాంతమ్మ కళ్ళమట నీళ్లు ధారలు కడుతున్నాయి. కళ్ళు తెరవలేదు. అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఒప్పుకుంటున్నాను. ఏం చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. విజయ్ని ఈ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేయమంటావా? మీరా గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టుగా ఆగిపోయింది. ఈసారి గట్టిగా ఏడ్చేసింది కాంతమ్మ. నన్నేం చేయమంటావో చెప్పు. నీ మనసులో మాట చెప్పమ్మా. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే భరించలేకుండా ఉన్నాను. కాంతమ్మ కూతుర్ని కావలించుకుని భోరుమంది. మీరా అతి ప్రయత్నం మీద ఏడుపు ఆపుకుంటోంది. అంతలా ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. మీరా, నా మీద నీ కోపం లేదా, అసహ్యం లేదా? ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసి ఎరుగుతునే పాపిష్టిదాన్ని. నా చేతులు ఎందుకు విరిగిపోలేదే? ఏడుస్తూ అంది. తల్లి తనని కొట్టినందుకే చాలా బాధపడుతోందని గ్రహించింది మీరా. మనసు కొంత తేలిక పడినట్లయింది. అమ్మా, అదేం నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు. నిజం, ఒట్టమ్మా, నా మాట నమ్మవా అమ్మా? ఆవిడ మాట్లాడలేదు. కూతుర్ని వదల్లేదు. ఎన్నాళ్లకో చూసినట్లు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నట్లుగా ఉంది ఆవిడకి. తల్లి కాసేపు అలాగే దగ్గరగా ఉంచుకుంటే బాగుండుననుకుంది మీరా. సేద తీరినట్టుగా ఉంది మీరాకి. తల్లి కౌగిలిలో ఉన్న మీరా విజయ్ చప్పుడు చేయలేదేమా అని చూసింది. విజయ్ అని పిలిచింది తల్లి చేతులు తప్పించుకుంటూ. ఎడమ చేత్తో పొట్టకి దగ్గరగా చక్కెర డబ్బా పట్టుకుని వంటింట్లోంచి వచ్చాడు విజయ్. మూతంతా చక్కెర, గుప్పిటి నిండా చక్కెర. మీరాకి నవ్వు ఆగలేదు. నవ్వు ఆపుకుంటూ అక్కడ పెట్టు కళ్ళెర్ర చేసింది. తర్వాత, అమ్మా, ఈ మందు తాగు. డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు రాకపోతే పోనీ ఇంటికి తీసుకువస్తాను అంది. కాంతమ్మ కూతురి చేతిలో మందు అందుకుని వేసుకుంది. అమ్మా, కొంచెం కాఫీ తాగు. నీకు నీరసంగా ఉంది. నేను నీరసంగా ఉన్నా నాకు పర్వాలేదు. తల్లి ఒడిలో తల పెట్టుకుని అంది. కాంతమ్మ మౌనంగా కూతురు జుట్టు నిమరసాగింది. కొద్దిసేపు మీరా తల్లి ఒడిలో తల పెట్టుకుని అలాగే కూర్చుంది. తర్వాత మీరా లేచి కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. కాంతమ్మ మారు మాట్లాడకుండా అందుకుంది. నీకేది, నువ్వు తెచ్చుకో అంది. మీరా తల్లి ఇంత తొందరగా తేరుకుంటుందని అనుకోలేదు. ఏనుగంత బలం వచ్చింది మీరాకి. తను వెళ్ళి కాఫీ తెచ్చుకుని తల్లి పక్కలో కూర్చుంది.